బ్రో మనోడు అయితే దెంగి పడేసిండు తెలుసా. ఏం సినిమా బ్రో, నిజంగా చెప్తున్నా బ్రో. ఒక్కొక్కరికి రాడ్ దించిండు బ్రో జీజేసీలో. నా కామెడీ మామూలుగా లేదు అసలు. నవ్వలేక చచ్చిపోయినా తెలుసా నిజంగా. ఒక్కొక్కరు కుర్చీలో కూర్చుంటలేరు ఆ కామెడీ వస్తుంటే. మనోడు స్లాంగ్ చూడు, అసలు బాడీ లాంగ్వేజ్ చూడు, నిజంగా చెప్తున్నా. ఎంత రొమాంటిక్గా కామెడీ చేసిండు అంటే రొమాంటిక్తోనే చంపేసిండు చూడు నిజంగా. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కానీ స్టోరీ కొత్తగా ఉన్నా కానీ ఎక్కడ తగ్గలేడు మనోడు మాత్రం నిజంగా. ఏం మన జొన్నలగడ్డ అన్న రెచ్చిపోయాడు. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కొట్టిండు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్న ఎక్కడ బోర్ అనేది లేదు. నవ్వేటోడు కావాలి చూడు. జబర్దస్త్ కామెడీ షో కంటే ఎక్కువ ఉన్నాయి ఇందులో కామెడీ. అయితే నవ్వలేక చచ్చిపోలేదు సినిమా అయితే నిజంగా చెప్తున్నా. క్రైమ్ కామెడీ స్టోరీ అన్నట్టు నిజంగా చెప్తున్నా. చావో మామూలుగా నాకే చెంపి ముద్ద ఇగో తడిచి ముద్ద అయిపోయింది. అంటే నీ లిప్లాగా మామూలుగా లేదు అసలు. మొత్తం మర్పిచ్చేసిండు ఎక్కడ నీవు. ఒకసారి మూడప్లోకి తీస్తాడు, మళ్ళీ మూడని చేస్తాడు. కానీ సినిమా అయితే ఓవరాల్గా బాగుంది అన్న నిజంగా. రాధిక వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? రాధిక ఓ మామూలుగా కాదు అసలు. దిమాగ్ ఖరాబ్ అయింది నాకైతే. ఈ సీన్ మళ్ళీ వచ్చింది అనిపించింది తెలుసా నిజంగా. కానీ ఓవరాల్గా అనుపమ యాక్టింగ్ మాత్రం పిచ్చెక్కిచ్చింది అన్న. ఆమె లుక్స్తో ఎంత మనోనికి తగ్గట్లే వేసింది నిజంగా చెప్తున్నా. చాలా బాగా చేసింది నిజంగా. ఫ్యామిలీతో చూడొచ్చు, అందరు చూడొచ్చు. లే ఎవరు పెట్టుకోనే అంద అయిపోదు. ఈ రోజులు అన్ని కామన్. లిప్లాకులు అవన్నీ ఏం లేవు. నువ్వు పబ్లిక్లో చూస్తున్నారు కానీ అంత ఓపెన్ అప్ ఇదైపోయింది. కానీ అందరు చూడొచ్చు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎక్కడ 10/10 ఇస్తాను నేనైతే. నా దృష్టిలో అయితే అంత బాగుంది సినిమా. బరాబర్ ఇక్కడ ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. ఇదే డీజే లుట్ చాలా బెటర్ అనిపిస్తుంది. మస్తు కామెడీ ఉంది. లెక్క పెట్టుకోలేదు బ్రో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కామెడీ వస్తుంది. మైమ్ అర్పించేస్తున్నాడు అంటే మనిషిని అయామయంలో చేస్తున్నాడు ఒక ఫ్యాన్ని. నిజంగా చెప్తున్నాయి. ఏది మైనస్ దొరకకూడదు అన్న డైరెక్టర్ మంచి ఆలోచన చేసాడు. కానీ ఇక్కడ బోర్ కొట్టలేదు సినిమా మాత్రం. చాలా బాగుంది డీజేటీలు అన్న. మళ్ళీ అన్న టిల్లు స్క్వేర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. సినిమా మామూలుగా లేదు. టిల్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిద్ధు అన్న చెప్పే డైలాగ్స్ కానీ అవి కానీ మొత్తం మామూలుగా లేవు. థియేటర్ మొత్తం అంతా అరుస్తూనే ఉంటాము. అంటే స్టార్టింగ్ ఒకటే రొమాన్స్ ఉందన్న. స్టార్టింగ్ ఒక్క సాంగ్ రొమాంటిక్ సాంగ్, అందులో లిప్ కిస్సులు కానీ కిస్ సీన్లు అన్నీ ఉన్నాయి. ఆ ఒక్క సాంగ్ పక్కన పెట్టేస్తే సినిమా స్టోరీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. పార్ట్ 1కి మించి ఉంది పార్ట్ 2 కూడా. సో ఫ్యామిలీ అందరు చూడొచ్చు. ఎవరు ఎక్కడ కూడా ఫ్యామిలీ రాకూడదు, ఓన్లీ యూత్కి అనేది ఎక్కడ రాసి పెట్టలేదు. సినిమా మీరు అందరు చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగుంది. టిల్లు అన్న ఒక్కొక్క డైలాగ్ కానీ అన్న యాక్షన్ కానీ అన్న స్టైల్ కానీ అన్న స్వాగ్ కానీ. రాధికానా లిల్లియా అంటే లిల్లీ అనే చెప్తాము అందరూ. ఎందుకంటే రాధిక కన్నా లిల్లీ అంత బాగా చూపించారు డైరెక్టర్ గారు. అనుపమ గారు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఎందుకంటే ఇన్ని సినిమాలు అవన్నీ ఏం చేయలేదు, కానీ ఒక్క సినిమాలో అవంతా చేసినా కానీ తన ఇచ్చిన క్యారెక్టర్కి, తనకు ఇచ్చిన రోల్కి తను నిజంగా న్యాయం చేసిందండి అనుపమ గారు. నాకు అందుకు అనుపమ గారు నిజంగా నచ్చారు. సో లిల్లీ కూడా లాస్ట్లో ట్విస్ట్ ఉండదు. ఆ లిల్లీ నుంచి ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అటు లిల్లీ రాధిక అంటే లిల్లీ కన్నా రాధికనే బెటర్ అంటే నిజంగా చూసుకుంటే. సో సినిమా పరంగా ఎండింగ్లో ఒక క్లైమాక్స్ ట్విస్ట్ కానీ, ఆ తీసుకెళ్లే విధానం కానీ, స్టోరీ కానీ మొత్తం డిఫరెంట్ ఉంది. సో సమ్మర్ ఇలాంటి ఫిలింతో స్టార్ట్ అయ్యింది. కుర్రోళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందరు అయిపోయినాయి కదా. థియేటర్లో వెళ్ళి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది సినిమా. కామెడీ మొత్తం ఫుల్ లెంత్ కామెడీ. ఒకడే ఒక కామెడీ యాక్టర్, కామెడీ హీరో ఎవరంటే మన సిద్ధు అని ఉన్నాడు. సో వన్ మ్యాన్ షో టిల్లు అన్న. సో టిల్లు స్క్వేరే కాదు, టిల్లు 3 కూడా పార్ట్ 3 కూడా ఉంటుంది నాకు తెలిసి. సో పార్ట్ 3 చూడడానికి నేనైతే రెడీ ఉన్నా. ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత పార్ట్ 3 వస్తుంది, రాసి పెట్టుకోండి. అవుట్ ఆఫ్ 10 అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు. ఇది నిజంగా రేటింగ్ అసలు ఇలాంటి సినిమాలకి రేటింగ్ అనేది ఇవ్వకూడదు. సో మనం ఎవరు రేటింగ్ ఇవ్వడానికి చెప్పండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అందరు థియేటర్లో చూడండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ.